హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు జోసాలో ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది, ఎందువల్ల అవ్వచ్చు, ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, మెయిన్లీ మనకి 5 డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఎవరికైనా సరే. ఫస్ట్ వచ్చేసి 10th మార్క్ షీట్, నెక్స్ట్ ఇంటర్ మార్క్ షీట్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ కింద కూడా ఇంటర్ మార్క్ షీట్ పెట్టచ్చు. తర్వాత కేటగిరీ 1 మెడికల్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ మాత్రమే మనకి సరిపోతున్నాయి. సో ఇప్పుడు వన్ బై వన్ అసలు ఎక్కడ తప్పు జరగవచ్చు అనేది డిస్కస్ చేద్దాం. 10th మార్క్ షీట్ అది అందరి దగ్గర ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. దానికి ఆల్టర్నేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా. నెక్స్ట్ ఇంటర్ మార్క్ షీట్. ఇక్కడ వచ్చేసరికి చాలామంది ఏదో వే2 న్యూస్లో రిజల్ట్ చూసింది, లేదంటే మళ్ళీ ఈ ఉంటాయి కదా జనరల్ వెబ్సైట్స్ మనబడి, వాటిల్లో రిజల్ట్ తీసుకొచ్చి అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తూ ఉంటారు డైరెక్ట్గా. ఇంటర్ మార్క్స్ మేము అన్నారు కదా అని చెప్పేసి. అలా కాదు. మీరు మీ ఇంటర్ కాలేజ్ ఎక్కడైతే చేశారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. మోస్ట్లీ 90% అందరు ఈ పాటికి ఇచ్చేసే ఉంటారు. షార్ట్ మెమోస్ అందరూ ఇచ్చేసే ఉంటారు. దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ పెట్టి స్టాంప్ వేసి కూడా ఇచ్చేసే ఉంటారు. బట్ ఎవరైనా సరే ఇంకా తీసుకోకపోతే వాళ్ళు ఇంటర్ కాలేజీకి ఫోన్ చేసి ఇలా నాకు కౌన్సిలింగ్కి కావాలి షార్ట్ మెమో అని చెప్తే వాళ్ళే ఇస్తారు. ప్రిన్సిపల్ సైన్ కూడా పెడతారు. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది అఫీషియల్ మార్క్స్ మెమో, దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్. మీరు ఎక్కడైతే ఇంటర్మీడియట్ చదివారో అక్కడ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళది ఏప్రిల్ 1 తర్వాత ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓకే, దాంట్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఏప్రిల్ 1 తర్వాత కాదా. సో వాళ్ళది క్లోజ్. ఇప్పుడు ఓబీసీ వీళ్ళు చాలామంది చేసే తప్పులు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకుంటారు. ఓబీసీ అంటే ఇప్పుడు మీది బీసీఏనో, బీసీబీనో, బీసీడీనో ఉంటుంది. సో వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తెస్తే వీళ్ళందరూ కూడా కలిపి ఓబీసీఏ కదా, సో సరిపోతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ ఇక్కడ మీరు కావాల్సింది ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్. ఓబీసీ కాదు, ఓబీసీ ఎన్సిఎల్, నాన్ క్రిమీ లేయర్. అంటే మీరు ఎకనామికల్లీ వీకర్ అని ప్రూఫ్. అది ఎన్సిఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్ అంటే. సో ఆ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ వేరు, ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ వేరు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీ దగ్గర ఉంది క్యాస్ట్ సర్టిఫికేటా లేదా ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేటా. ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ మీద మీకు ఇన్కమ్ అవన్నీ రాస్తారు. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకొని ఒకవేళ లేకపోతే మనకి ఇంకా రౌండ్ 1 వచ్చిన తర్వాత ఒక 10 days టైం ఉంది. ఈలోపు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళకి 1000-2000 ఎంతో కొంత ఇచ్చేస్తే కంప్లీట్ వితిన్ 1 or 2 daysలో మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. చేస్తారు. ఇది బయట జరిగేది, నేను ఇలా అఫీషియల్గా చెప్పకూడదు, బట్ జరిగేది చెప్తున్నాను. సో ఇది ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి ఎకనామికల్లీ ఇదంతా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళలాగా ఇది ఉండదు. వీళ్ళ ప్యూర్లీ క్యాస్ట్. వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. ఇప్పుడు ఈ మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసరికి అందరూ ఏమనుకుంటారంటే గవర్నమెంట్ డాక్టరే ఉండాలి, లేదా ఏ డాక్టర్ అయినా సరే సరిపోతారు. ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అలా ఏమీ చెల్లదు. అఫీషియల్ ఫార్మాట్ అనేది జోసా వెబ్సైట్లో ఉంది. అది డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళకి ఒక ఐడి ఉంటుంది. ఒక ఐడెంటిటీ కార్డ్ నెంబర్ లాగా వాళ్ళకి ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్కి ఒక ఐడి ఉంటుంది. సో వాళ్ళు స్టాంప్ వేస్తారు వాళ్ళ ఐడికి. సో వాళ్ళు మనీ అడుగుతారు, 500,000 అలా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్గా ఆ ఫార్మాట్లో జిరాక్స్ తీసుకెళ్తారు కదా, దాని మీద రాసి డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ వాళ్ళ స్టాంప్ వేసి సైన్ పెట్టేసి మీకు ఇచ్చేస్తారు. సో అది మెడికల్ సర్టిఫికేట్. సో ఒక్కసారి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ పాయింట్స్ని క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పినవన్నీ. ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పినట్టు లేకపోతే డెఫినెట్లీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయాలి? మీకు అక్కడ ప్రతి సర్టిఫికేట్ అప్లోడ్ ఇంకో విషయం, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కింద ఇంటర్ మార్క్స్ షీట్ అనేది సరిపోతుంది. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ జోసాలో, నేను ఎంసెట్ గురించి మాట్లాడట్లేదు, జోసాలో స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే మీరు ఇంటర్లో అంటే క్లాస్ 12 ఎక్కడ ఫినిష్ చేశారనేది మ్యాటర్. సో మీరు మార్క్ షీట్ ఎక్కడ ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ కింద వచ్చేస్తుంది. సో మార్క్ షీట్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఫెయిల్ అయితే అసలు మనకి ఎలా తెలుస్తుంది? నేను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసాను, ఇప్పుడు ఫెయిల్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ప్రతి డాక్యుమెంట్ పక్కన మీకు స్టేటస్ కనిపిస్తుంది, వెరిఫైడా
లేదా ఫెయిల్డా ఏదైనా ఇష్యూ ఉందా అని అక్కడ మీకు 5 ఉంటాయి. ఆ 5 దగ్గర చూపిచ్చేస్తుంది. వెరిఫైడా కాదా అని చెప్పేసి. సో, అదొకటి. ఇంకోటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయినాక మీకు కాలేజ్ నుంచి కాల్ వస్తుంది. మీకు ఎక్కడైనా సీట్ అలాట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్‌లో సీట్ అలాట్ అయింది. మీకు ఎన్ఐటీ వరంగల్ నుంచి కాల్ చేస్తారు. కాల్ చేసి మీది ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. ఏంటి రీజను? సబ్మిట్ చేస్తారా లేదా ఆన్ టైమ్ అసలేంటి అని చెప్పేసి మీకు కంప్లీట్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మీకు ఈ టైంలో కనుక ఏదైనా కాల్ వస్తే జోసా నుంచో లేదా ఏదైనా ఐఐటీ, ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ నుంచో కాల్ చేస్తున్నామంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు. వేరే స్టేట్ నుంచి చేస్తారు. వాళ్ళు ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడతారు. మోస్ట్‌లీ ఇంగ్లీష్ యూజ్ చేస్తారు. ఇంకా నార్త్ స్టేట్స్ అయితే కొంత హిందీ కూడా యూజ్ చేస్తారు. సో, ఒకసారి కొంచెం ఈ 10 డేస్ ఏదైనా కాల్ వచ్చింది అంటే, ఏ నెంబర్‌కి వస్తుందంటే మీరు ఏదైతే జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ ఇచ్చారో ఆ నెంబర్‌కే వస్తుంది. సో, ఆ నెంబర్‌కి కనుక కాల్ వచ్చింది అంటే, ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇలా కాల్ చేస్తున్నామంటే మీ డాక్యుమెంట్స్‌లో ఏదో మిస్టేక్ ఉంది. సో, వాళ్ళు కాల్ చేసి అప్డేట్ చేస్తారు. ఈ లోపు ఏమైనా కాల్స్ వస్తే కొంచెం కేర్ తీసుకోండి. ఈ కమ్యూనికేషన్ కూడా లాంగ్వేజ్ గ్యాప్ అవ్వచ్చు. పేరెంట్స్‌కి, స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు, డీల్ చేయగలరు. బట్ పేరెంట్స్‌కొచ్చేసరికి కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడగలరు, కొంతమంది మాట్లాడలేరు. వాళ్ళు కొంచెం ఒకసారి ఆలోచించుకోండి. ఈ నంబర్‌కి ఏదైనా కాల్ వస్తే కొంచెం మీ పిల్లలకి అప్డేట్ చేయండి. ఇలా ఎవరో కాల్ చేశారన్న విషయం ఒకసారి మీ పిల్లలకి అప్డేట్ చేస్తే వాళ్ళు చూసుకోగలరు. ఎవరైతే మాట్లాడలేరు ఇంగ్లీష్‌లో, హిందీలో అనుకున్న వాళ్ళు నేను చెప్పేది. సో, ఇలా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే వెంటనే మీకు ఈసారి లక్కీగా 10 రోజులు టైం ఇచ్చారు ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ టైం. మీరు ఈ 10 డేస్‌లో ఏ సర్టిఫికేట్ ఇష్యూ ఉన్నా సరే క్లియర్ చేయొచ్చు. అంత సరిపడా టైం ఉంది. సో, మీరు ఒకసారి ఆలోచించుకొని ఏంటి అనేది చూసుకొని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే సీట్ మిస్ అయిపోద్ది. లేదు అంటే మీరు ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయినా సరే మీ సీట్ మిస్ అవుతుంది. సో, ఇలా ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి ఉన్నాయో లేవో. నెక్స్ట్ చెప్పాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఇలా కాల్స్ వస్తాయి మీ కాలేజెస్ నుంచి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం కేర్ తీసుకోండి ఆ నెంబర్‌కి. ఇంకా ఎవరైనా పేరెంట్సు తెలియని వాళ్ళు అంటే అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాదు అన్న పేరెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడలేము, అర్థం చేసుకోలేము అన్న వాళ్ళు మీ పిల్లలకి అప్డేట్ చేయండి తప్పకుండా. ఇలా ఎవరో కాల్ చేశారు అంటే మీకు అర్థమైపోద్ది. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సమ్ ఎక్స్ త్రిబుల్ ఐటీ అన్నప్పుడు ఏదో త్రిబుల్ ఐటీ అలా గుర్తుపట్టండి. సో, అలా అర్థమైద్ది. మీ పిల్లలకి అప్డేట్ చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.